హాయ్ అండి. నేను దసరా నవరాత్రులు మొదలైనవి కదా, మనం అమ్మవారికి పూజ చేసుకోవాలంటే ముందు రోజే అన్ని పటాలు శుభ్రం తుడుచుకొని పెట్టుకోండి. చక్కగా గౌరీదేవిని చేసుకొని 9 రోజులు నవరాత్రి పూజ చేసుకోండి. నేనైతే మా పిల్లలు చిన్నప్పటి నుంచి చేసుకుంటాను 9 రోజులు కుంకుమ పూజ. లలిత చదువుకుంటాను, కనకదార స్తోత్రం చదువుకుంటాను, లలితా సహస్రనామాలు, కనకదార స్తోత్రం, ఇంకా అష్టలక్ష్మి స్తోత్రం అవన్నీ చదువుకుంటాను. చక్కగా చదువు మనకి రాదనుకోండి, రానోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు శ్రీమాత్రే నమః అనుకొని కుంకుమ పూజ చేసుకోవచ్చు. ప్రసాదాలు అవి ఇవి అని అమ్మ మనల్ని ఏమి అడగలేదు. మనకు నచ్చిన ప్రసాదం పెట్టుకోవచ్చు. ఏమీ లేకపోతే 2 అరటిపళ్ళతో చేసిన రోజులు కూడా ఉన్నాయండి. నేను అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని పూజ చేసుకుంటే సరిపోద్ది. ఆమె కరుణా కటాక్షాలు మన మీద ఉంటవి. లేకపోతే 2 పళ్ళు పెట్టినా ఆమె సంతోషంగా తీసుకుంటుంది. ప్రసాదాలు రకరకాలు చేయమని ఆమె మనల్ని ఏం అడగలేదు కదా. మనకు నచ్చింది, మనకు చేతనైంది చేసుకొని నైవేద్యంగా పెట్టుకోండి. ఓకేనండి. నేను ఇప్పుడు కాదు, దగ్గర 20 సంవత్సరాల నుంచి చదువుకుంటున్నాను లలితా సహస్రనామాలు. మేము అంతకుముందు తెనాల దగ్గర ఉన్నాంలేండి. 20 సంవత్సరాలు ఉన్నప్పుడు అక్కడ గుడికి వెళ్ళేవాళ్ళం. శివాలయానికి వెళ్ళి చక్కగా 10-15 మంది దాకా ఉండేవాళ్ళం. అందరం వెళ్ళి పౌర్ణానికి లలితా సహస్రనామాలు, శుక్రవారం అమ్మవారి దగ్గర లలితా సహస్రనామాలు చదువుకునేవాళ్ళం. అందుకని నాకు బాగానే వచ్చు. నేను బాగా చదువుకుంటాను. లలితా సహస్రనామాలు, కనకదార స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం, భ్రవరాంబిక అష్టకం అవన్నీ చదువుకుంటాను పూజ చేసినప్పుడు. ఈ 9 రోజులు చక్కగా మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటాను. మనసు ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసుకుంటే. మామూలుగా మడి చీర అంటే ఉంటే కట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఉతికిన బట్టలు కొట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చండి. ప్రతిరోజు 9 రోజులు పూజ చేసుకొని లాస్ట్ రోజు ఆ గౌరీదేవిని చెట్టులో కానీ లేదా మొహానికి రాసుకుంటే మంచిది. కొంతమందికి ఇప్పుడు పసుపు పడట్లేదు అంటున్నారు కాబట్టి మొహానికి కాకుండా పూల కుండీలు ఉంటాయి కదా, అందులో అమ్మవారిని పెట్టేసేయండి. ఇబ్బంది ఏం లేదు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మవారి పూజ పొద్దున సాయంత్రం 2 పూటల దీపారాధన చేసుకుంటాను నేను. అట్లా చేసుకుంటే సరిపోతుంది. అక్కడిన దీపాలు అవన్నీ నేనేం పెట్టను. ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా కుంకుమ పూజ ఇట్లాగే చేసుకుంటాను అన్నమాట. ప్రసాదాలు ఏదో ఒకటి చేసి పెడతాను నైవేద్యం అమ్మకి. అదండి, మీరు కూడా చేసుకోండి పూజ. హంగామా హైరానా ఏం పడక్కర్లేదు. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. చక్కగా కుంకుమ పూజ 9 రోజులు చేసుకోండి. ప్రసాదాలు పెట్టలేని వాళ్ళు మనం ఇది ఉంది కదా, 2 అరటిపళ్ళు అయినా పెట్టుకోవచ్చు. ఓకేనండి.